హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఇవాల్టి మన రెసిపీ వచ్చండి క్రిస్పీ మసాలా వడ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 500 గ్రాములు పచ్చిశనగపప్పు అండి, ఒక 3 గంటలు నానబెట్టి 10 పచ్చిమిరపకాయలు యాడ్ చేసి మిక్సీ పట్టి కచ్చాగా తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కొంచెం కరివేపాకు అండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, బాగా తెల్ల కాగాలి. ఈ లోపల మనం పిండి రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలండి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి మిక్సీ పట్టేటప్పుడు, అప్పుడే మనకి మసాలా వడ అనేది బాగా క్రిస్పీగా వస్తుందండి. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేతిలోనే వడలు తట్టుకోవాలండి. తట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. చూడండి, ఇంకొకటి చూపిస్తున్నాను. ఇలా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా వడలుగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా కాగనివ్వాలండి. ఒక సైడ్ బాగా కాగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. మసాలా వడ అనేది మాడకూడదండి, మాడితే చేదు వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక సైడ్ బాగా వేయించుకోవాలండి. చూడండి, ఒక సైడ్ బాగా కాగిపోయిందండి. ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. చూడండి, బాగా కాగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, మన క్రిస్పీ మసాలా వడ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మీకు ఒకటి చించి చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి కదండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.